వెల్కమ్ టు నారదా టీవీ. ఈ రోజు శనివారం కోహిడా మండలం సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో సిద్ధరామేశ్వర రాజేశ్వర ఫౌండేషన్ మరియు గో గ్లోబల్ దళ్ చైర్మన్ మూరంశెట్టి రాములు గారి పిలుపులో భాగంగా ఈ రోజు భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ రోజు శనివారం కోహిడా మండలం సుందరగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సిద్ధరామేశ్వర రాజేశ్వర ఫౌండేషన్, గో గ్లోబల్ దళ్, రుద్రసేన, ఆల్ ఇండియా వైశ్య వరిష్ఠ మహాసభ, అఖిల భారత బ్రాహ్మణ వైశ్య చౌట్రీ, తిరుపతి చైర్మన్ మూరంశెట్టి రాములు ఎక్స్-టీటీడీ బోర్డు మెంబర్ పిలుపు మేరకు ఆధ్వర్యంలో హుస్నాబాద్ పరిసర ప్రాంతాల్లో గల దేవాలయాల్లో అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేస్తూ సనాతన సాంప్రదాయాన్ని కాపాడాలని, అమ్మను సేవించాలి, గోమాతను పూజించాలి, రైతును రక్షించాలని వచ్చిన భక్తులకు అన్నదానం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో రుద్రసేన మండల కన్వీనర్ వేముల వీరస్వామి, సదవేణి సదానందం, స్వరూప, కాడర్ల భాస్కరాచారి, మావురపు రాజు, నాగభూషణం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లోపల మరి భక్తులకు అన్నప్రసాదం వితరణ కార్యక్రమం ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మూరంశెట్టి రాములు గారి సహకారాలతోటి వాళ్ళు వాసవి నిత్యాన్న కళ్యాణ మండపం, అలాగే టీటీడీ ఎక్స్ బోర్డు మెంబర్ అయినటువంటి మూరంశెట్టి రాములు గారి ఆధ్వర్యం లోపల గ్రామాన భక్తి భావం పెంపొందించాలనే సంకల్పంతో గ్రామాన కూడా తిరుగుతూ అన్నప్రసాదన వితరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. ఇందులో భాగంగా ఈరోజు ఆ స్వామివారి కలియుగదైన వెంకటేశ్వర స్వామి సన్నిధానం లోపల భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. పిల్లలకు ఆధ్యాత్మిక వైపు నడిపించాలనే సంకల్పంతో గ్రామాన భజన మండలి ఏర్పడాలి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలి. మన సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది కాబట్టి వృక్షో రక్షితి రక్షిత, ధర్మో రక్షితి రక్షిత. గోవు లేనిది మనం లేం కాబట్టి గోవులను పెంచాలి, గోమాతలను పూజించాలి. అలాగే ఇంటింటికి ఒక తులసి మొక్క పంపిణీ కార్యక్రమం సంక్రాంతి తర్వాత కూడా చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా లోక కళ్యాణం చేసే ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని, అందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని, గ్రామాన కూడా నగర సంకీర్తన కార్యక్రమాలు చేయాలని, ఇంటింటికి తులసి మొక్క పెంపకం చేయాలని, పిల్లలను సనాతన ఆధ్యాత్మిక వైపు కేంద్రాలుగా ఏంటంటే గీతా పారాయణం, లలిత సహస్రనామాలు, హనుమాన్ చాలీసా, ఇవన్నీ కూడా విష్ణు పారాయణము, ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా మన సుందరగిరి ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి సన్నిధానం లోపల కూడా అందరు భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి ఆ భజన కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా భక్తి భావంతో పెంపొందించే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నెరవేరుతున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మూరంశెట్టి రాములు గారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో భోగబాలికలు ఉండాలని, రాబోయే రోజుల్లో గ్రామాన కూడా ఈ యొక్క కార్యక్రమం చేపడతామని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా సుందరి గ్రామ ప్రజలందరూ కూడా మనస వాచ కర్మన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత. సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. ఈ కార్యక్రమం రుద్రసేన గోమాత భజన మండలి వాళ్ళ అధ్యక్షురాలు, కోయిడా మండల అధ్యక్షురాలు స్వరూప గారు, అలాగే కన్నవేని సదానందం గారు, కాడాళ్ళ భాస్కరాచారి గారు, స్వరూప గారు, మా నాగభూషణం, అలాగే తిరుపతి గారు వచ్చినందుకు అందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ రేపు కూడా కార్యక్రమాలు ఉన్నాయి. అందరూ కూడా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా మీ సహాయ సహకారాలను అందించవలసిందిగా అవసరం ఉంది కాబట్టి జై శ్రీరామ్, జై జై.